ఈ రోజుల్లో చాలామంది క్రీస్తు విరోధులు బయలుదేరి యేసు ప్రభువారు అసలు చరిత్రలో లేడు, ఆయన ఉనికిని ప్రశ్నిస్తున్న వారు చాలామంది ఉన్నారు. అటువంటి వారికి ఒక సూటి జవాబు ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు గురించి చాలామంది చరిత్రకారులు మాట్లాడారండి. బైబిల్లో మత్తయి, మార్కు, లూకా, యోహాన్లు వారు చరిత్రకారులే, వారు మాట్లాడారు. బయట నుంచి ఎవరైనా మాట్లాడారంటే నేను చాలా విషయాలు ఈ రీల్స్లో, వీడియోస్లో మీతో మాట్లాడుతున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో టాసిటస్ అనేటువంటి రోమన్ చరిత్రకారుడు యేసుక్రీస్తు ప్రభు గురించి ఏం ప్రస్తావించాడు, యేసుక్రీస్తు ప్రభు వారు మరణించినటువంటి కొన్ని సంవత్సరాల్లోనే వీరి యొక్క గ్రంథాలు రాశారు. తన యొక్క యానల్స్లో చెప్తున్నాడు ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి ఆ వ్యక్తి పొంతి పిలాతు అనేటువంటి పొంతియస్ పైలట్ అనేటువంటి రోమన్ గవర్నర్ చేత మరణశిక్షను పొందాడు అనే విషయాన్ని టాసిటస్ అనేటువంటి చరిత్రకారుడు రాశాడు. నిన్న మొన్న పుట్టి యేసు ప్రభు వారు చారిత్రాత్మకతను, ఆయన ఉనికిని ప్రశ్నిస్తున్నావా? చరిత్రకారులు కొన్ని వేల సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభు గురించి రాశారు. ఆయన తన గ్రంథంలో రాస్తూ, తన యానల్స్లో రాస్తూ యేసు ప్రభు వారిని క్రిస్టోస్ అని రాశాడు, క్రీస్తు అని రాశాడు. ఎంతకంటే ఏ ఆధారాలు కావాలి? చరిత్రను ప్రశ్నిస్తున్నావా? యేసుక్రీస్తు ప్రభు చారిత్రాత్మను ప్రశ్నిస్తున్నావా? ఆయన ఉనికిని ప్రశ్నిస్తున్నావా? ఒకవేళ ఆయన ఉనికిని ప్రశ్నిస్తున్న వ్యక్తివైతే నీ ఉనికిని నువ్వే ప్రశ్నించుకోవాలి. ఆలోచన చేయి.